శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. 24 అధ్యాయంలో కొంత భాగం వరకు కూడా చూసుకున్నాము. అయితే 23వ అధ్యాయము 24వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. నెమ్మదిగా తెలుసుకుంటూ వెళ్దాము. అనగనగా ఒకానొక సమయంలో ఒకానొక చోట ఏదో ఒక ఊళ్ళో ఎవరో ఒక తల్లి ఉన్నది. ఇక్కడ ఉదాహరణకి ఆమెను దేవహూతి అనుకుందాము. ఇటువంటి తల్లులు మనకందరూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. చిన్నప్పుడు ముద్దు ముద్దుగా అల్లారు ముద్దుగా పెరుగుతారు. తర్వాత చదువుకున్నాక కొన్నాళ్ళకి పెద్దవాళ్ళయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. పిల్లల్ని గొప్పగా పెంచుతారు. వాళ్లకు విద్యాబుద్ధులు కలిగేలా చూస్తారు. ఆ తర్వాత ఇంతవరకొచ్చిన తర్వాత 2గా విడిపోతారు. ఒక వైపు ఒక మార్గంలో వెళ్తున్న తల్లులు ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళవ్వడం, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కనడం, వాళ్ళ పిల్లల పిల్లల్ని, మనవలను, మనవరాళ్ళని చూసుకుంటూ ఉండడము. ఈ రకంగా వెళ్ళిపోయే వాళ్ళుంటారు. అట్లానే చివరిదాకా వచ్చేస్తారు. కాలం ఆగిపోతే కర్మలాగిపోతాయి. కాబట్టి శరీరం ఆగిపోతుంది. మళ్ళీ ప్రాబబ్లీ జన్మలెత్తుతూ వెళ్తారు. వాళ్ళు ఆ విధంగా వెళ్తున్న వాళ్ళుంటారు. కొంతమంది ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే పెరిగి పెద్దవాళ్ళవుతారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. పిల్లల్ని పెంచుతారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనవలు, మనవరాళ్ళు కూడా పెద్దవాళ్ళు గావాలి. వాళ్ళు గూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. వాళ్ళు గూడా పిల్లల్ని కనాలి. వాళ్ళకు కూడా డాపీలు మార్చాలని ఆలోచించరింకా. నా గురించి ఆలోచించుకుంటాను. ఇంతవరకు ఐహికంగా, లౌకికంగా కర్మలు చేస్తూ ఉన్నాను. ఇంద్రియాలతో కూడి ఉన్నాను. ఇప్పుడు ఆత్మతో కలిసి ఉంటాను. నా మోక్షానికి నేను సాధన చేసుకుంటాను అని ఆలోచించే తల్లులుంటారు. వీళ్ళు ఇటువైపు ఆత్మ వైపుకు ప్రయాణం మొదలుపెడతారు. ఈ 2 రకాల తల్లులు మనకు కనిపిస్తూనే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. ఈ విధంగా వెళ్తున్న వాళ్ళలో మన దేవహూతి ఎటువైపు ఆత్మ వైపుకు ప్రయాణం చేస్తున్న వాళ్ళలో మన దేవహూతి ఉంటుంది. ఇప్పుడు అందరికీ దేవహూతికి ఉన్నంత అవకాశం ఉండదు. ఇక్కడ మన తల్లికి దేవహూతికి ఎంతో అవకాశం ఉన్నది. ఆమె తల్లిదండ్రులు అటువంటి వాళ్ళే, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. ఆమె భర్త అటువంటి వాడే, మహాజ్ఞాని. ఆమె ఆయనను చిన్నతనంలో వరించినప్పుడు భర్తగా వరించింది. ఆయన భర్తగా ఆమె కోరికలన్నీ, ముద్దు ముచ్చట్లన్నీ తీర్చాడు. ఆమె పెద్ద వయసుకొచ్చిన తర్వాత పిల్లలందరూ పెద్దవాళ్ళయిన తర్వాత ఒక 10 మంది పిల్లల్ని కన్నది. తన భర్త కర్దముడితో పాటు కలిసి. 10 మంది పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆమె తర్వాత తన బాగు కోసము, తన శ్రేయస్సు, నిశ్రేయస్సము, మోక్షం కోసం ఆలోచించుకుంటూ ఉన్నది. దానికి మళ్ళీ తన భర్తనే గురువుగా వరించింది. ఆయనే ఉపదేశం చేస్తారు. మార్గాన్ని ముందు చూపిస్తారు. ఎవరు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేయగలవారు అన్న విషయాన్ని గురువై ఆయన మార్గం చూపించి వెళ్తాడు. అయితే అందరు తల్లులకు ఇటువంటి అవకాశం ఉండదు. ఆత్మ సాధన చేసుకోవాలన్న ఆశ ఉన్నా కూడా తల్లిదండ్రులు గాని, అత్తమామలు గాని, భర్త, పిల్లలు కానీ సహకరించక వద్దు అని వెనక్కి లాగుతూ ఉన్నవాళ్ళు చాలామంది అట్లా కూడా ఉంటారు. ఆ విధంగా ఉండి కూడా చదువుకోవాలని తాపత్రయపడుతూ ప్రయత్నం చేసుకునే తల్లులుంటారు. వీళ్ళందరినీ మళ్ళీ మన భాగవతంలోనే మన 10వ స్కందంలో
కృష్ణుల వారిని వరించిన ఆయనను గురువుగా వరించిన తల్లుల గురించి చూపిస్తారు. ఇంట్లో వాళ్ళందరూ గూడా, ఎందుకు నీకివన్నీ" అని వెనక్కి లాగుతుంటే గూడా, లేదు నాకు కావాలి అని ఆత్మజ్ఞానం కోసము పరాత్మతో కూడి ఉండడం గురించి, ఆత్మతో రమించడము, ఆత్మారామత్వం కావాలని కోరుకునే తల్లుల గురించి అందులో రాస్తారు. ఇటువైపు ఆత్మ వైపుకు వెళ్తున్న వాళ్ళలో కూడా ఈ విధంగా 2 రకాలుగా ఉంటారు. వాళ్లకు అడ్డంకులు, బాధకాలు ఎక్కువగా లేకుండా సాధన చేసుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఉన్న తల్లులుంటారు. లేదా బాధకాలెక్కువుండి, ఆ బాధలు పడుతూ కూడా ఆత్మ సాధన కోసం తపించే తల్లులు కూడా ఉంటారు. కాక ఇటువైపు మళ్ళీ ప్రపంచం వైపుకు వెళ్ళిపోతున్న వాళ్ళలో కూడా 2 రకాలుగా ఉంటారు. కొంతమంది ధర్మంగా ఉంటారు. వాళ్ళు ఇది నా ధర్మము, ఇది నా కర్తవ్యం అనుకోని పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, వాళ్ళను వృద్ధిలోకి తెచ్చి, వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి, వాళ్లకు పిల్లలు పుడితే వాళ్ళని చూసి ఈ విధంగా వెళ్ళిపోయే వాళ్ళుంటారు. వాళ్ళకి మోక్షము, జ్ఞానము ఉండదు కాబట్టి, జ్ఞానం గురించిన సాధన వాళ్ళకు లేదు. ఇహాన్ని సాధిస్తారు కాబట్టి వాళ్ళకు ఇహపరాలు స్వర్గాది లోకాల వరకు రావచ్చు. కాక ఇంక కొంతమంది తల్లులుంటారు. వాళ్ళు అడ్డు అదుపు లేకుండా, ధర్మంతో సంబంధం లేకుండా, అధార్మికంగానైనా వాళ్ళ కోరికలని తీర్చుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు మన దితి లాంటి వాళ్ళుంటారు. ఇటువంటి తల్లులని మళ్ళీ మన భాగవతంలో ఇక్కడ దితిగా చూపిస్తున్నారు. మన భారతంలో దేవయాని అని చూపిస్తారు. ఇక్కడ భాగవతంలో దేవహూతి అని చూపిస్తూ, భారతంలో దేవయాని అని చూపిస్తారు మన వ్యాస మహర్షి. మన అదృష్టం ఏంటంటే ఈ 2 కథలు వెంటనే చదువుకుంటున్నాం మనము. అర్థం చేసుకోవడానికి ఏది ఆచరణీయమో, ఏది వదిలిపెట్టవలసిన విషయము అని తెలుసుకోవడానికి చాలా ఈజీగుంది మనకి కంపేర్ చేసుకొని నిర్ణయించుకోవడం కోసము. అసలు ఆ పేర్లే చాలా అందంగా పెట్టారు మన గురువుగారు. దేవహూతి అన్నప్పుడు దైవీ గుణాలను ఆహ్వానించేది అని అర్థము. దేవహూతి అని అర్థము దానికి. దైవీ గుణాలు కలిగి ఉన్నది. వాటిని ఆహ్వానించి తనలో నిలుపుకుని ఉన్నది అని అర్థము. దేవయాని అంటే దైవీ గుణాలని వదిలేసుకున్నది అని అర్థము. వాటిని యానము వెళ్ళిపోయాయని అర్థము ప్రయాణమై. దైవీ గుణాలను చేజార్చుకున్న తల్లి దేవయాని. దైవీ గుణాలను పట్టుకున్న తల్లి దేవహూతి అని ఆ 2 పేర్లు అంత అందంగా పెట్టి 2 వేరు కథలుగా భారత భాగవతాల్లో ఇచ్చిన మన గురువుగారి అపార దర్శన శక్తికి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది మనం చెప్పుకున్న వాళ్ళందరూ మనకు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు. ఎవరెక్కడున్నారు? ఎవరు దేవహూతి? ఎవరు దేవయాని? ఎవరు దితి? అని చూసుకోవడానికి వీలుగా మనకి అవకాశాలివన్నీ. ఇక్కడ ముఖ్యంగా ఇవాళ ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో ఒక్క కాంబినేషన్. ఆ తల్లి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది. తర్వాత తను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది. ఆయనతో చాలా సంతోషంగా చాలా కాలం చిరకాలం గడిపింది. ఆ విధంగా ఆయనతో సఖ్యంగా కాపురం చేసిన తర్వాత పిల్లల్ని కూడా కని వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మళ్ళీ అదే భర్తను ఈసారి గురువుగా తానే వరించి 2 సార్లు వరించింది ఆ తల్లి ఆయన్నే కర్దముడినే. రెండోసారి గురువుగా వరించి జ్ఞానబోధ అడిగితే ఆయన మార్గం చూపించి వెళ్ళిపోయాడు. ఆ తల్లి గురించి మనము ఇక్కడ చూపిస్తున్న విషయాలు చూసుకుంటూ వెళ్దాము. ఎంత అందంగా, ఎంత హృద్యంగా, ఎంత నర్మగర్భంగా రాశారో వ్యాస మహర్షి. ఇప్పుడు దేవహూతి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, దితి వంటి వాళ్ళు, దేవయాని వంటి వాళ్లకు మనమేమి చెప్పలేము.
వాళ్ళు వినరు. వాళ్ళు ప్రపంచ మార్గంలో ఉంటారు. వాళ్ళకు ఆ రోజొచ్చినప్పుడు వాళ్ళిటు తిరుగుతారు. వాళ్ళని పక్కన బెట్టి, దేవహూతి వంటి అవకాశాలందరికీ లేక, కానీ ఆత్మ అభ్యాసాన్ని వదిలిపెట్టలేక, ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తూ అడ్డంకులన్నీ ఎదురై వస్తూ ఉంటే, ఆ బాధకాలని తట్టుకుంటూ ఉన్న సాధకులైన తల్లుల కోసం చెప్తున్నాను. నమ్మి చెడినవాడు లేడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని భగవంతుడు ప్రతిజ్ఞ చేశారు భగవద్గీతలో. ధైర్యంగా మనసు నిలబెట్టుకుని ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటే అడ్డంకులవే తొలగుతాయి. అడ్డంకులు తొలగలేదనుకోండి, అయినా గూడా మనకు సంబంధం లేదు. అవి అడ్డమని మనం అనుకోవడానికి లేదు. వాటిని కూడా సాధకాలుగానే చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక మనము ప్రహ్లాదుడిలాగా. ఈ మార్గము వదిలామంటే మాత్రము అటు అవతల మార్గంలోకి దేవయాని వైపుకి వెళ్ళిపోతాము. దేవయానమొద్దు మనకు. దేవహూతులమై ఉండవలసి ఉంటుంది. ధైర్యం మనతో ఎప్పుడూ ఉండాలి. అభయం దానికి లక్షణము. ధైర్యముంటే అభయముంటుంది. నిరాశ పడకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ కథ మళ్ళీ మనకు మన గురువుగారు ఒక చోట చెప్తారు. చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని చూసుకుందాము. ఇప్పుడు ఈ తల్లి ఈ కాంబినేషన్‌లో ఉన్న తల్లిని చూద్దాము. ఒకానొక సమయంలో ఆమె భర్త దగ్గరికొచ్చి నిలబడి ఆయనతో అంటూ ఉన్నది. ఇంకా పదో గర్భము కొడుకు ఇంకా పుట్టలేదు ఇక్కడ ఈ పద్యం సమయానికి. ఆమె భర్త దగ్గరికొచ్చి ఆయనతో ఏమన్నదంటే, "నువ్వు నాకు పెళ్లి సమయంలో చేసిన వాగ్దానము, నాతో కలిసి కాపురం చేస్తాను అని చెప్పావు. మనసా వాచా కర్మణ ధర్మార్థ కామాలు నాతో కలిసి పంచుకుంటానన్నావు అట్లా చేశావు. ఇప్పుడు అభయం కావాలి నాకు నాలుగోది కావాలి. మోక్షం కావాలని అడుగుతున్నదామె. ధర్మార్థ కామాలు నీతో కలిసి నేను నెరవేర్చుకున్నాను. ఇప్పుడు నాలుగో పురుషార్థము, పరమ పురుషార్థము, అభయము, మోక్షం కావాలి. అది ఇవ్వవలసింది అని అడగడం మొదలుపెట్టింది ఆ తల్లి. ఈ విధంగా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. చాలా భాగము ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చూస్తూ ఈ విధంగా జీవితాన్ని ముగించే తల్లులే కాదు. ఆత్మ సాధన కోసం తాపత్రయపడే తల్లులు కూడా ఉంటారు. ఆమె భర్త దగ్గరికొచ్చి నాకు నాలుగో పురుషార్థము మోక్షం కావాలి బ్రహ్మన్. ఇదిగో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవలసి ఉంది కూతుర్లకు. కాక నాకు ఈ శోకము తొలగే మార్గము నువ్వే చూపించి వెళ్ళు. ఇంతవరకు కాలమంతా ఇంద్రియార్థ ప్రసంగాలతోటే నేను గడిపేస్తూ వచ్చాను. పరాత్మను పరిత్యాగం చేశాను. పరాత్మనొదిలిపెట్టి, ఆత్మనొదిలిపెట్టి అనాత్మలను పట్టుకుని ఇన్నాళ్ళు అదే ప్రసంగంతోటున్నాను. తెలియలేదు నాకు. తెలియని దాన్నయ్యాను. తెలియక పరంభావాన్ని తెలియక అంతా పోగొట్టుకున్నాను. ఇంద్రియాలతో, వాటి అర్థాలతో, విషయాలతో కూడి ఉన్నదాన్ని ఆ ప్రసంగాలతో పరమభావాన్ని పోగొట్టుకున్నాను. తెలియకుండా పోయిందది నాకు. ఇప్పుడు ఆ అభయం కావాలి, ఆ మోక్షం కావాలి, అమృతత్వం కావాలి నాకు. నీతో కలిసి ఉన్నందుకు నాకు ఈ జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యి. నాకిప్పుడు రాగం లేదు. మోక్షం కోరుతున్నాను. విముక్తి సాధించడం కోసము కావలసిన జ్ఞానాన్ని ప్రదానం చేసేవాడివి
ఈ బంధాల నుంచి మోక్షం కావాలి, ముముక్ష కావాలన్న కాంక్ష కలిగింది నాకిప్పుడు. ఈ ముముక్షతోటి ఉన్నాను. నాకు ఆ ముక్తికి మార్గం చూపించు. ఎందుకు అంటే ముక్తి లేకపోతే జీవన్మృతులవుతాము. నాకు జీవన్మృతి వద్దు. జీవన్ముక్తి కావాలి. దానికి మార్గం తెలుపు. నాకు నిస్సంగత్వం కావాలి. వైరాగ్యం కావాలి. దానికి మార్గం తెలుపు అని ఆమె వైరాగ్యము, మోక్షానికి కావలసిన జ్ఞానము కావాలి అని ఈ 55, 57 2 శ్లోకాల్లో చెప్పింది. నాకు జ్ఞాన వైరాగ్యాలు కావాలి. నాకు ముముక్ష జిజ్ఞాస కలిగాయి. ఆ మార్గం చూపించు అని అడిగింది. అడిగి నిలబడితే అప్పుడు నిర్వేదంతో ఉన్న ఆ తల్లిని చూసి నిర్వేదం ఎంత అందమైన మాట. పోయిన వారం చెప్పుకోవడానికి కథగా చెప్తూ వెళ్ళాను కాబట్టి దాన్ని విచారించలేదు. నిర్వేదం అంటే ఏ బాధ తెలియట్లేదు అని అర్థము. వేదన తెలియట్లేదని. అంటే లౌకికమైన బాధలు ఆమె ఇంక పట్టించుకోవడం మానేసింది అని అర్థం. అది నిర్వేదం. లేదా నిర్వేదం అంటే వేదంలో చెప్పిన యజ్ఞకర్మలను చేస్తే మనకు ఐహికమైన లేదా పారమార్థికం స్వర్గాది లోకాలు, ఇహపరాలు ఇంతవరకే కలుగుతాయి. వీటిని వేదాల్లో చేసే యజ్ఞకర్మలను, కర్మకాండల్లోని విషయాలను దాటింది. నిర్వేదము దాటి వెళ్ళింది అని అర్థము. పైగా ఏది వేదమో, ఏది తెలుసుకోవలసి ఉన్నదో దానికోసం మిగిలిన వాటన్నిటిని తెలుసుకోవడం మానేసింది అని. ఈ 3 రకాలుగా ఉన్న నిర్వేదమన్న అర్థంతో నిలబడి ఉన్న ఆ తల్లిని చూసి మన దయాళువైన ముని ఆమెతో ఏమంటున్నాడంటే తన ఇల్లాలితో శుక్లుడి మాటను గుర్తు తెచ్చుకున్నాడు. శుక్లుడు, శుద్ధుడు, భగవంతుడు మన కర్దమ ప్రజాపతికి ఆయన పెళ్లి కన్నా ముందు 2 విషయాలు చెప్పారు. ఒకటి, నువ్వు కావాలంటే నీ కోరికలన్నీ తీరుస్తాను. ఇక్కడ ఐహికమైన కర్మలన్నీ ముగించుకుని తర్వాత నిన్ను అన్ని ప్రాణులను నీలో చూస్తూ సర్వభూతాల పట్ల దయగలిగి ఉండి నన్ను చేరు అని ఆయన ఉపదేశం చేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ ఉపదేశాన్ని తన కోసం గుర్తు చేసుకున్నాడు. అట్లానే రెండో మాట కూడా చెప్పారాయన. నేనే నీకు కొడుకుగా జన్మిస్తాను అని చెప్పాడు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఈయన కొడుకుగా భగవంతుడు పుడితే అప్పుడు ఆ తల్లికి దేవహూతికి మోక్షప్రదము. భగవంతుడు చెప్పిన మాటను పాలిస్తే ఈయనకు మోక్షము. 2 విధాలుగా దేవహూతికి, కర్దముడికి మోక్షానికి మార్గాన్ని చూపించారు భగవంతుడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడాయన. భగవంతుడు వీళ్ళకెందుకు అవతరిస్తాడు అని ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. ఇది ఎక్కడ పడితే అక్కడ రామాయణం దగ్గర నుంచి అన్ని చోట్ల చూసుకుంటాము. భారతంలో గూడా చూసాము. కాబట్టి భాగవతంలో గూడా చూద్దాము. పుత్రం అంటే పుంసాన్ త్రాయతే ఇతి అని పురుషులను తరింపచేసేది జ్ఞానము అనర్థము. వీళ్లకు భగవంతుడు శుక్లుడు, శుద్ధుడు పుత్రుడుగా కలుగుతున్నాడు అంటే ఆ శుద్ధ జ్ఞానము వీళ్ళను తరింపచేయడం కోసం వాళ్లకు కలుగుతున్నది అని అర్థము. ఎవరికి కలుగుతుంది ఇది? కర్దముడికి, దేవహూతికి కలుగుతుంది. దైవీ గుణాలతో కూడి ఉన్న కర్దమము. కర్దమం అంటే పంకము, బురద అని అర్థం. అంటే భూమి. భూతత్వాదులతో కూడి కలిగిన ఈ శరీరాలు. ఈ శరీరాలకు దేవహూతి అంటే దైవీ గుణాలు కలిగితే, జన్మించిన జీవులకు దైవీ గుణాలు కలిగినప్పుడు
వాళ్ళకు కలిగేది పుత్రము, తరింపచేసే జ్ఞానము. దీన్నే అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు మనకు మూడిట్లో. రామాయణ, భాగవత, భారతాల్లో మూడిట్లో ఇదే విషయం చెప్తారు. ఎక్కడెక్కడ పుత్రుడు జన్మించినా ఇట్లానే ఉంటుంది విషయము. ఆ విధంగా ఆయనకా 2 విషయాలు గుర్తొచ్చి ఆయన భార్యతో, తన ఇల్లాలితో ఏం చెప్తున్నాడంటే, ఆ అక్షరుడే, భగవంతుడే తొందరలోనే నీకు బిడ్డగా జన్మిస్తాడు. ఖేదం లేదు. దుఃఖించకు. ఎందుకు అంటే, ఇంతవరకు నువ్వు చేసిన అనుష్ఠానం అటువంటిది. ఇంక ముందు కూడా ధృతి కలిగిన వ్రతంతో, శమధమాదులతో, యమనియమాలతో, తపస్సులతో, దానాలతో శ్రద్ధగా ఈశ్వరుణ్ణి భజించు. ఆ విధంగా ఆరాధించబడ్డవాడు శుక్లుడు, శుద్ధుడు, శుద్ధమైన పరిపూర్ణ జ్ఞానము నీకు ఉదర్యః నీ ఉదరం నుంచి జన్మించిన వాడై, ఆ బ్రహ్మ భావము, బ్రహ్మస్వరూపము నీ హృదయ గ్రంథులను ఛేదించగలడు అని ఆయన చెప్తూ వచ్చారు. అయితే అప్పుడు దేవహూతి ఆయన మాటను గౌరవంగా పట్టుకున్నది. గురిగా, గౌరవం అంటే గురి. గురికి సంబంధించింది గౌరవం. అది గురిగా, అది మార్గం చూపిస్తూ ఉన్న గుర్తుగా పుచ్చుకున్నది. ఆ మార్గోపదేశం చేస్తున్న వాడిని గురువుగా వరించింది. ఆయన పైన గురి ఉన్నది. నమ్మకము, శ్రద్ధ ఉన్నది. ఆయన చెప్పిన మాట పైన గురి ఉన్నది. దాంతో ఆ సందేశాన్ని, ఉపదేశాన్ని ఆమె సమ్యక్ సమగ్రంగా పుచ్చుకున్నది. కొంతకాలానికి భగవంతుడు జన్మించాడు. ఎట్లా అంటే దారుణి అగ్నిః ఇవ. కర్రలో అగ్నిలాగా జన్మించాడు. దీని గురించి కొంత చూసుకుందాం అనుకున్నాం కదా! ఇప్పుడు కొంత చూద్దాము. చెక్కలో నుంచి అగ్ని జన్మించినట్టు అని. అగ్ని చెక్కలో ఎక్కడ ఉంది అంటే చెక్క అంతా ఉంటుంది. ఇక్కడ చెక్క అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఈ అగ్ని ఎక్కడి నుంచైనా పుట్టొచ్చు. అగ్ని ఒక కాగితంలో నుంచైనా రావచ్చు. ఇల్లు కాలైనా రావచ్చు. వస్త్రాలు కాలుతూ అయినా రావచ్చు. ఈ విధంగా కాలే లక్షణము ప్రతి వస్తువుకి ఉంటుంది. ప్రతి వస్తువు కాలేందుకు ఆ లక్షణం కలిగినదే ఉంటుంది. దానికి ఆ పరిస్థితులు అనుకూలిస్తే కాలుతుంది. అప్పుడు అందులో నుంచి అగ్ని రూపంగా ఆ తత్వం బయటపడుతుంది. ఆ బయటపడుతున్న అగ్నితత్వము ఎక్కడుంది అంటే ప్రతి దాంట్లో ఆ అగ్ని లక్షణం ఉంటుంది. అది ఆ సమయానికి ఆయా రూపాలుగా ఆ లక్షణాలు, ఆ సమయము, ఆ కాలము, కర్మము కలిసొస్తే ఆ రూపంగా అది బయటపడుతుంది. కర్రలో అగ్ని ఒక రూపంగా బయటపడుతుంది. కాగితంలో ఒక రూపంగా బయటపడుతుంది. వస్త్రం నుంచి ఒక రూపంగా, ఒక రంగు, రూపము, వాసన తత్వాలతో బయటపడుతుంది. నా చెయ్యి కాలితే ఒక రూపంగా ఉంటుంది. లేదా ఒక వంకాయ కాలితే ఒక రూపంగా ఉంటుంది. లేతే ఇల్లు కాలితే ఒక రూపంగా ఉంటుంది. లేపోతే ఒక ఇనుప కడ్డీ కాలితే ఒక రూపంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆయా వస్తువుల్లోని లక్షణాలను బట్టి అగ్ని కూడా వేరుగా బయటపడుతుంది. అట్లానే భగవత్ తత్వము అగ్నిలాగా ప్రతి దాంట్లో అణువణువున ఉంటుంది. అది ఎక్కడి నుంచి బయటపడ్డప్పుడు, ఆ బయటపడే స్థానమేంటి దాన్ని బట్టి, దానికున్న లక్షణాలని బట్టి ఇది ఆ రకంగా బయటపడుతుంది. ఆత్మతత్వము మీనాలో నుంచి ఒక రూపంగా బయటపడుతుంది. ఏదో ఈ కంప్యూటర్‌లో నుంచి ఒక రూపంగా, లేదా నా ఎదురుగున్న పుస్తకంలో నుంచి ఒక రకంగా, నా కూతురుగా ఒక రకంగా, మీ రూపాల్లో ఒక రకంగా, అంతటా ఉన్న అగ్ని రకరకాల వస్తువుల్లో నుంచి వేరు రూపాలుగా, లక్షణాలతో బయటపడ్డట్టు, ఆత్మతత్వం కూడా
అందరిలో అట్లానే ఉంటుంది. అయితే అది ఒక్కొక్క విధంగా బయటపడుతుంది. ఇన్ని వస్తువుల్లో నుంచి బయటపడ్డ అగ్ని ఎన్ని విధాలుగా వస్త్రాన్ని కాలుస్తూ ఒకలాగా, ఇల్లు కాలుస్తూ ఒకలాగా, కర్ర కాలుస్తూ ఒకలాగా, ఇనుప కడ్డీని కాలుస్తూ ఒకలాగా, ప్రాణంతో ఉన్న శరీరాన్ని కాలుస్తూ ఒకలాగా ఎట్లా బయటపడుతుందో, ఎన్ని రకాలుగా అది బయటపడ్డా గూడా దాని లక్షణం కాల్చే గుణం మాత్రం ఒకటే ఉంటుంది. వేడిగా ఉంటుంది. అట్లానే అంతటా ఉన్న ఆత్మతత్వం కూడా ఎక్కడెక్కడి నుంచి బయటపడ్డా, ఎన్ని రూపాలుగా, ఎన్ని లక్షణాలుగా, ఎన్ని విధాలుగా బయటపడ్డా గూడా కామన్‌గా అన్నిటికి ఆ చైతన్యం ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి బయటపడ్డా గూడా అగ్నికి కామన్‌గా ఆ మండే లక్షణం ఎట్లా ఉంటుందో సామాన్యము, అట్లానే ప్రతి వస్తువులో నుంచి బయటపడుతూ ఉన్న పరాత్మతత్వము, దాని లక్షణము చైతన్యం అది అన్నిట్లో కామన్‌గా సామాన్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా అట్లానే అంతటా ఉన్న పరాత్మ ఈమె గర్భం నుంచి ఈ రూపంగా బయటబడి కనిపిస్తున్నది. ఆ విధంగా బయటపడి ఆ రూపంగా ఆ తత్వము కనిపించేసరికి అంతటా ప్రకృతి శాంతించి ఉన్నది. ఈలోగా కర్దమ ఆశ్రమ పదానికి స్వయంభువే స్వయంగా కదిలి వచ్చాడు. వచ్చి ఊరికనే రాలేదు. ఋషులందరినీ పుచ్చుకునొచ్చాడు. ఎందుకు? కర్దమ ప్రజాపతి 9 మంది కూతుర్లకు కళ్యాణాలు చేయడం కోసము వరులను, పెళ్లి కొడుకులను తీసుకొనొచ్చాడు. ఆయన చాలా అందమైన మాటన్నాడిక్కడ. ఎంత అందమైన మాటంటే, బ్రహ్మగారు మన కర్దముడితో ఏమన్నాడు? "నాయనా, ఓ మానదా, నా మాటను గౌరవిస్తూ నేను చెప్పిన పని చేశావు నాయనా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఈ సృష్టిని ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్తే ఆ విధంగా చేశావు గదా! నాకు శుశ్రూష చేశావు. నేను చెప్పిన పనిని విని చేశావు. ఆ విధంగా నా మీద గౌరవం చూపించావు. ఇప్పుడు నీకు 9 మంది అందమైన ఆడపిల్లలు కలిగారు కదా! వీళ్ళు వారి వారి ప్రభావాలతో ఈ సర్గాన్ని, సృష్టిని ముందుకు తీసుకెళ్తారు. దాన్ని గొప్పగా వృద్ధి చేయిస్తారు. అని ఆయన చెప్పడంలో ముఖ్యమైన విషయమేంటంటే, నిన్ను ఈ రుణం నుంచి, పితృ రుణం నుంచి నిన్ను విడుదల చేస్తున్నాను. నీకు నేనేం చెప్పాను, పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సృష్టిని అభివృద్ధి చెయ్యి అని చెప్పాను. నువ్వు ఆ పని చేశావు. ఇంక ఇక్కడి నుంచి నీ పిల్లలు ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాడంటే, ఇంక నిన్ను ఈ పనిలో నుంచి విడుదల చేస్తున్నాను. ఇంకా నువ్వు నాకు రుణపడి లేవు అని చెప్పాడు చాలా ఖచ్చితంగా. ఇంతకు ముందే ఈయన భార్య, సరే నువ్వు వెళ్ళిపోతే నాకు కూడా మోక్ష మార్గాన్ని చూపించి వెళ్ళు అంటే ఆయన, అదిగో నీకు కలిగే పుత్రుడు నీకు తరుణోపాయం చూపిస్తాడు. తరించే మార్గాన్ని ఉపదేశం చేస్తాడని చెప్పాడు. కాబట్టి భార్య దగ్గర ఆయన సెలవు పుచ్చుకున్నాడు. ఇక్కడ తండ్రి కూడా ఆయనకు అనుమతినిచ్చాడు. సరే ఇంక నిన్ను ఇదే పనిగా ఈ రూపం పోయిందాకా గూడా నువ్వు కర్దముడిగా పడిపోయిందాకా గూడా ఇదే పనిలో ఉండని నేను నిన్ను నియోగించట్లేదు. నీకు కలిగిన పిల్లల నుంచి ఈ సృష్టి ముందుకు వెళ్తుంది. ప్రజాసర్గం ముందుకు వెళ్తుంది. ఇంక పర్వాలేదు నువ్వు ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేయగలిగింది చేశావు. నేను సంతోషించాను అని ఆయన ఆ డ్యూటీస్ నుంచి, కర్దముడి ఆబ్లిగేషన్స్ నుంచి ఆయన్ని విడుదల చేశాడు. ఎంత అందమైన విషయమో. ఆ విధంగా తండ్రి దగ్గర కూడా సెలవు పుచ్చుకున్నాడు మన కర్దముడు. ఇంకా తర్వాత ఏం చేశాడంటే
కర్దముడికి జన్మించిన భగవంతుడికి కపిలుడు అన్న పేరు పెట్టి నామకరణం చేశాడు. కపిలుడు అన్న పేరుకి అర్థం చూద్దాము. కపిలము అంటే ఆయన పైగా ఎందుకు కపిలము అంటే హిరణ్యకేశుడు కాబట్టి. హిరణ్యం అంటే బంగారు రంగులో ఉన్న, బంగారు తీగల్లాగా ఉన్న గోల్డెన్ హెయిర్ అంటాం కదా! గోల్డెన్ హెయిర్. అట్లాంటి గోల్డెన్ హెయిర్ తోటి ఉన్నారు కపిలుల వారు. అందుకని కపిలుడు అని పేరు పెడుతున్నాను అని చెప్పారు. కపిలము అంటే కామ్యతే ఇతి అని. కామించవలసింది. అందరూ కోరుకునేది చాలా అందంగా ఉంటుంది అనర్థం. అందరూ కోరుకునేది బాగా ప్రకాశిస్తూ ఉన్నదేమి జ్ఞానం. కాబట్టి కపిలం అంటే జ్ఞానం అనర్థం. ఎందుకు హిరణ్యకేశము. హిరణ్యము అంటే మనసులను హరించేది అని అర్థము. కామింపచేసేది అని మళ్ళీ హిరణ్యానికి గూడా కామ్యతే అని కపిలం అన్నప్పుడు కామ్యతే అని ఒకటే అర్థము హిరణ్యానికి, కపిలానికి. కేశము అన్నప్పుడు కే అంటే మస్తకము. మస్తకే సేతే ఇతి అని తలలో ఉండేది అని అర్థము. మనము తలలో ఉండేదాన్ని తల పైన ఉండేది వెంట్రుకలుగా కేశములు అని వాడుకుంటాము. లౌకికంగా వాడుకోవచ్చు దానిదేముంది. తలపైన ఉండేదని అర్థం. తలపైన ఉండేవి వెంట్రుకలు కాబట్టి కేశాలు అని మనము నల్లటి నిగనిగలాడే కేశముల కోసము పారాషూట్, కొబ్బరి నూనె ఆయిల్ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఆ కేశము గాదిది. తలలో ఉండేది జ్ఞానము. అది హిరణ్యము. కామింపబడేది. అందరి చేత కోరుకోబడే ఆత్మజ్ఞానం అని దానికర్థము. హిరణ్యకేశంతో ఉన్నవాడు కపిలుడు అని ఒకటే అర్థం దానికి. ఆత్మజ్ఞానం జన్మించింది వాళ్ళిద్దరికి ఇంతకి అది. దేవహూతికి, కర్దముడికి. కర్దమం ఉన్నది దానికి దేవహూతి ఉన్నది అంటే, జన్మ ఉన్నది దాంట్లో దైవీ గుణాలతో అది నిండి ఉన్నది అంటే, చిత్తము సిద్ధమై ఉన్నది అంటే, బ్రహ్మజ్ఞానం అందులోకొచ్చి కూర్చుంటుంది. అది కలుగుతుంది ఇంక దానికి. ఆ వచ్చిన కపిలము, హిరణ్యకేశము సాంఖ్యాచార్యుడై ఉంటుంది. సాంఖ్యము అంటే సమ్యక్‌గా ఆఖ్యానము, ఆత్మజ్ఞానాన్ని ప్రవచించడము అని దానికర్థము. అది చేసేందుకే వచ్చింది ఆ తత్వము. ఇంకా తర్వాత మన కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొనొచ్చిన పెళ్లి కొడుకులను అక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కర్దముడు, ఆయన కూతుర్లు, ఆయన భార్య ఆ ఋషులను చూసి ఎవరెవరికి ఏ తల్లికి ఎవరు కావాలో వాళ్ళకి ఆ విధంగా ఇచ్చారు. ఎప్పుడైనా మళ్ళీ నాకు మనసు కలిగితే వెనక్కొచ్చి మరీచం అంటే ఏంటి? దాని శక్తి కళ అంటే ఏంటి? అత్రి అంటే అర్థమేమి? అనసూయ అంటే దానికి అర్థమేమి? అత్రి ఉంటే అనసూయ గ్యారంటీగా ఉంటుంది. మరీచం ఉంటే కళ ఉంటుంది. ఇక్కడ కొంచెం చెప్తాను. ఆహ్, చెప్పకుండా పోలేను. కాబట్టి వచ్చే వారం చెప్తాను లోతుగా. ఇక్కడ కొంచెం చెప్తాను. ఇవన్నీ ఊరికే పేర్లు గాదు. వ్యాసుల వారు ఊరికే పేర్లు చెప్పరు. పేర్లు పెట్టినట్టుంటుందక్కడ. కానీ ఆ పాత్రగా పదార్థాన్ని ఇస్తుంటారు. ఇక్కడ ఈ 2 చెప్తాను. ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మిగిలినవి చెప్తాను. 9 ఉన్నాయి గాబట్టి. ఇవాళ కొంచెమైనా కథ చెప్పుకుందాం. అత్రి అంటే త్రిగుణాలను దాటి ఉండడం. త్రిగుణాలు, త్రికాలాలు, త్రిశరీరాలు, అవస్థలు ఇటువంటివేవేవి ఉన్నాయో అవస్థాత్రయాలు, కాలత్రయాలు, గుణత్రయాలు ఇట్లాంటి త్రయాన్ని దాటి ఉండడమున్నా అవి లేకుండా ఉండడం అత్రి. వాటిని దాటితే అనసూయ ఉంటుంది. అసూయ ఉండదు. అసూయ అంటే ఏదో ఉన్న దాంట్లో లేనిది, లేని దాంట్లో ఉన్నది చూసే ఆభాస దర్శనం చేసే లక్షణము. ఎక్కువ తక్కువలు చూడడము, భేదభావంతో ఉండడము ఇవన్నీ అసూయ. గుణంలో దోషం చూడడము, ఏదో తక్కువైందని అనుకుంటూ ఉండడం ఇదంతా అసూయ. అవి ఉండవు. త్రిగుణాలను దాటితే ఇందాక మనం చెప్పుకున్న త్రిపుటులను దాటితే అసూయ ఉండదు. కాబట్టి దాని శక్తి. ఏ మనసుకైతే, ఏ చిత్తానికి, ఏ బుద్ధికైతే అత్రి కలుగుతుందో దానికి అనసూయ కలుగుతుంది. అట్లానే మరీచి ఉంటే, మరీచములంటే కిరణాలు. వాటికి కళలుంటాయి మరి. ఆలోచనలకు వాటికి ప్రతిదానికి కళలుంటాయి.
ఎందుకు అంటే అవి ముక్కలు ముక్కలు వేరు వేరుగా ఉంటాయి. చాలా రూపాలుగా ఉంటాయని. అందుకే చంద్రుడి కళలు అంటాం మనము. కళలు అంటే వేరు వేరుగా ఉండడం అన్నమాట. అదెందుకు ఏమి అని. శ్రద్ధ, అంగిరసుడు ఇవన్నీ వీటన్నిటికి అట్లనే ఉంటుంది అర్థం. వైదికమైన అర్థాలుంటాయి ఇవన్నీ. కథగా చెప్తారు వ్యాసుల వారు. వచ్చే వారం చెప్తాను. ఇవాళ కథలోకి వెళ్దామన్న ఆశ ఉన్నది. కొంచెమైనా కథ చెప్పుకోవడం కోసం. కాబట్టి ఆయన తన 9 మంది కూతుర్లకు 9 మంది ఋషులనిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ ద్వారా ఈ సృష్టి ముందుకు వెళ్తూ ఉన్నది. ఈలోగా భగవంతుడు ఆయనకు జన్మించాడని తెలుసు కాబట్టి మన కర్దముడేం చేశాడంటే, ఋషులందరూ వారి వారి భార్యలతో కలిసి వెళ్ళిపోయిన తర్వాత వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయిన తర్వాత అవతరించిన వాడు ఆ త్రియుగుడు, ఆ విభుదర్షుడు అని తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వివిక్తంగా, ఏకాంతంగా తన కొడుకు దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఎవరూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేసి ఏం మాట్లాడుతున్నాడో ఇవాళ కొంత చూద్దాం. అందుకనే పైన అక్కడ ఆపాను వచ్చే వారం చెప్తాను. అహో పాపచ్యమానానాం నిరయే స్వైః అమంగళైః కాలేన భూయసా నూనం ప్రసీదంతిహ దేవతాః. ఓహో నా అదృష్టము. స్వైః అమంగళైః తమ తమ అమంగళకరమైన కర్మల చేత, పాప కర్మల చేత, పాపాలు అంటే పతన కారణాలు, కామక్రోధాలు. వాటి చేత అవి చెయ్యడం వల్ల నిరయే నరకంలో పాపచ్యమానానాం పచనమవుతూ ఉన్న వాళ్లకు భూయసా కాలేన ఎంతో కాలానికి గాని ఇహ ఈ భూమి మీద దేవతాహ దేవతలు ప్రసీదంతి ప్రసన్నులవుతారు. కోరికలతో, కోపాలతో వాటి వల్ల తాపాలన్నీ అనుభవిస్తూ ఆ విధంగా ఆ తాపంతో పచనమవుతూ ఉండడం ఇది విచిత్రం. ఇది విచిత్రం. అసలు ఎంత ఆశ్చర్యమంటే, మన పాపాలకు మనమే వండబడుతున్నామంటే ఎందుకు? మన పాపాలు, మన కోపాలు, మన కోరికలు అవే మన పాపాలు. వాటి వల్ల తాపం కలుగుతుంటుంది. మనకు మనసు తపించిపోతూ ఉంటుంది. ఆ మంటతో, ఆ వేడితో మనమే పచనమవుతుంటాం. మనల్ని మనమే వండుకుంటుంటాము. ఆ రకంగా మన తాపాలతో మనమే పచనమవుతూ ఉంటే, అటువంటి వాళ్లకు దేవతలు ఎంతో కాలానికి గాని ప్రసన్నులవ్వరు. నా అదృష్టం చూడు, నువ్వు నా ఇంట్లోనే జన్మించావు. బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః శూన్యాగారేషు యత్ పదం. యతులుంటారు, ప్రయత్నశీలురు, సాధకులు. వాళ్ళు సమ్యక్ యోగ సమాధితో, సమగ్రమైన యోగ సమాధితో, యోగ నిష్ఠతో బహు జన్మలు, ఎన్నో జన్మలు ఆ విధంగా సమాధి స్థితిలో, సమస్థితిలో, స్థితదీహి స్థితిలో సాధన చేసుకుంటే, వారి సాధన పక్వమైన రోజొచ్చినప్పుడు, అప్పుడు ఆ ప్రయత్నం చేసుకున్న వాళ్ళ సాధకులు ఏ పదాన్ని తమ శూన్య ఆగారాల్లో, ఏకాంతాల్లో ప్రయత్నం చేస్తూ చేస్తూ చూడాలి, చూడాలని యతంతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అటువంటి సహ ఏవ భగవానద్య హేళనన్ నగణయ్యనః గృహేషు జాతః గ్రామ్యాణాం యః శ్వానాం పక్షపోషణః. అటువంటి సహ ఏవ భగవాన్, ఆ భగవంతుడే అద్య ఇప్పుడు
హేళనం నగణయ్య. ఈ విధంగా నిర్వికార, నిర్గుణ పరాతత్వము సాకారంగా, సగుణంగా రూపం తీసుకొని రావడమంటే తగ్గిపోవడమే గదా! అయినా కూడా అటువంటి తక్కువతనాన్ని కూడా లెక్క చెయ్యక హేళనం అగణయ్య నహ గృహేషు మా ఇంట్లో జాతః పుట్టాడే. మేము గ్రామ్యులము, గ్రామస్థులము, గృహస్థులము. అయితే ఏ భగవంతుడు, ఏ పరాత్ముడైతే శ్వానాం పక్షపోషణః స్వపక్షులను పోషించాలి అన్న లక్షణం కలిగిన భగవంతుడు స్వయంగా తానే, అయ్యో! నేను చ్యుతమైపోతున్నానే అన్న ఆ చులక నవ్వడాన్ని కూడా పట్టించుకోకుండా మా వంటి గ్రామస్తుల ఇంట్లో, గృహస్థుల ఇంట్లో జన్మించాడే. అసలు ఈ భూమి మీద మనుషులుగా పుట్టి కామక్రోధాలతో తపించిపోతూ ఉన్నవాళ్ళు తమని తామే పచనం చేసుకుంటూ అంతంత మాత్రం సాధన చేస్తున్న వాళ్లకు ఎంతో కాలానికి గాని దేవతలు ప్రసన్నులు గారు. ఇటువంటి వాళ్ళు గాదు. అసలు యాక్చువల్‌గా సీరియస్‌గా సాధన చేసుకుంటున్న వాళ్ళు దాన్ని సమాధి స్థితిలో సిద్ధిగా సాధించి, ఏ పదాన్ని దర్శనం చేయడం కోసం ఆ సాధకులందరూ ప్రయత్నం చేసుకుంటారో, ఎన్నో జన్మలు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తారో, ఏకాంతంలో చూడాలి అని ఆశపడతారో, అటువంటి పరాత్మ నా ఇంట్లో నాకు జన్మించాడే. ఎందుకు జన్మించాడు? స్వీయం వాక్యం నృతం కర్తుం అవతీర్ణహాసి మే గృహే చికీర్షుః భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్తనః. ఎందుకంటే స్వీయం వాక్యం, నువ్వు చెప్పిన మాటను, నేను నీకు పుత్రుడినై జన్మిస్తాను, ఆత్మజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తానని మాట ఇచ్చావు గదా! దాన్ని ఋతం కర్తుం, దాన్ని నిజం చేయడం కోసము మే గృహే నా ఇంట్లో అవతీర్ణహాసి అవతరించావే. భగవంతుడైన నువ్వు భక్తానాం మానవర్తనః భక్తుల యొక్క మానాన్ని వృద్ధి పొందింపజేయడం కోసము జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యాలన్న చికీర్ష కోరికతో నా ఇంట్లో జన్మించావు. భక్తుల యొక్క మానాన్ని వృద్ధి పొందించడం. మానము అంటే గౌరవమని జనరల్‌గా అర్థము. అయితే జనరల్‌గా ముందు చూసుకుందాము. మానము అంటే అభిమానం కానీ, అవమానం కానీ లేకుండా సమానంగా ఉండడం మానము. నన్నెవరో తిట్టారు, నన్నెవరో పొగిడారు అని 2 లేకుండా, తిట్లు, పొగడ్తలన్న భేదభావం లేకుండా, ద్వంద్వాలు లేకుండా సమంగా ఉంటే అది మానము. అటువంటి సమస్థితిని వృద్ధి పొందింపజేయడం కోసము అని మానవర్ధనం అని దానికొక అర్థము. ఇంకొక అర్థము మానము అంటే కొలమానము. జ్ఞానంతోనే ఏదైనా మనం కొలుస్తాము. ఆ జ్ఞానంతో ఆత్మ సాధన చేయడము మానము. ఆ రకంగా చేసే వీలు కల్పించే ఆత్మజ్ఞానాన్ని మాలో వృద్ధి చేయడం కోసము. మానము కొలమానం వేసేవాడు మాత. మానము దాన్ని ఇంక ప్రకృష్టంగా మానము కొలవడము, దాన్ని ప్రమాణము అంటాము స్టాండర్డ్. ఆ స్టాండర్డ్‌ని పెంచడం కోసము. అట్లానే ఆ మానము కొలత వేసేవాడు, తెలుసుకునేవాడు అని అర్థము. వాడు మాత లేదా ప్రమాత. మేయమైన వస్తువు పరబ్రహ్మము. దాన్ని మానం వేసి తెలుసుకునే మాతలకు, భక్తులకు, ఆ విషయం మీద ఆసక్తి కలిగిన వాళ్లకు ఆ మానాన్ని, ఆ జ్ఞానాన్ని వారిలో వృద్ధి పొందింపజేయడం కోసము ఆ కోరికతో వచ్చిన భగవంతుడు నా ఇంట్లోనే అవతరించాడే. మాట నిలబెట్టుకున్నాడే. అహో పాపచ్యమానానాం నిరయేష్వైః అమంగళైః కాలేన భూయసా నూనం ప్రసీదంతి ఇహ దేవతాః బహుజన్మ విపక్వేన సమ్యక్ యోగ సమాధినా ద్రష్టుం యతంతే యతయః
శూన్యాగారేషు యత్పదం సహ ఏవ భగవాన్ అద్య హేళనం నగణయ్య నః గృహేషు జాతః గ్రామ్యాణాం యః శ్వానాం పక్షపోషణః స్వీయం వాక్యం నృతం కర్తుమవతీర్ణः అసి మే గృహే చికీర్షుః భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధనః తాని ఏవ తే అభిరూపాణి రూపాణి భగవంతవ యాని యాని చ రోచంతే స్వజనానాం అరూపిణః భగవన్ తవ మీ యొక్క రూపాణి ఈ రూపాలండి యాని యాని ఏవి ఏవి స్వజనానాం నీ స్వజనులకు అభిరూపాలయ్యుంటాయో తాని తాని వాటిని వాటిని నువ్వు పుచ్చుకుంటావు. యాని యాని ఏ ఏ రూపాలు నీ స్వజనులు రోచంతే ఇష్టపడతారో ఆయా రూపాలను నువ్వు పుచ్చుకుంటావు. అవి అభిరూపాలై ఉంటాయి. అసలు నువ్వు అరూపి. రూపం లేని నువ్వు ఇన్ని రూపాలు ఎందుకు ధరిస్తావు అంటే, నీ స్వజనులు నిన్ను ఆయా రూపాల్లో చూడాలని కోరుకుంటారు కాబట్టి నువ్వు ఆయా రూపాలు పుచ్చుకుంటావు. అవన్నీ అభిరూపాలై ఉంటాయి అని చెప్తున్నాడు. అభిరూపాలకి మళ్ళీ చాలా అర్థాలున్నాయి. వీటిని చూద్దాము. అభిరూపం అంటే అన్నిటిని తనలో ఊంచుకునేది అని అర్థము. స్వాత్మని కరోతి అని. అన్ని రూపాలు అందులోనే ఉంటాయి. అక్కడి నుంచే వస్తాయి. అందులోనే ఉంటాయి. అందులోనే లయమవుతాయి. కాబట్టి ఈ రూపాలన్నీ అభిరూపాలు. భగవన్ నీ రూపాలన్నీ అభిరూపాలు అంటే ఈ రూపాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. అందులోనే ఉంటాయి. అందులోనే లీనమవుతుంటాయి అని అర్థం ఒకటి. రెండోది అభిగతః రూపః. నువ్వు కావాలని పుచ్చుకున్న రూపము. అభిగతః రూపం. నువ్వు కావాలని తీసుకున్న రూపం. ఎందుకు? ఏ ఏ రూపాల్లో ఎవరెవరు చూడాలని ఇష్టపడతారో ఆయా రూపాల్లో నువ్వు దర్శనం ఇస్తూ ఉంటావు. ఆ రూపాలన్నీ పుచ్చుకుని కలుగుతూ ఉంటావు. ఇంకొకటి ముఖ్యంగా అభిరూపయతి. నీ రూపము అసలది అపురూపము. అదసలు అరూపము. అది లేని రూపము. లేనిది ఇంక లేకుండానే పోయింది. లేని దాని గురించి ఇంకేంటిలే మాట్లాడేది అని అంటారో ఏమో అని ఆ లేని రూపాన్ని నిరూపణం చేయడం కోసము తీసుకున్న రూపాలు ఈ అభిరూపాలు. లేని రూపాన్ని నిరూపణం చేయడం కోసము లేనిదసలు లేకుండా పోతుందని అంటారో ఏమో అది. కనపడదని అర్థం. లేనిది అంటే కనపడలేనిది. నువ్వు చూడలేనిది అని అర్థము. నీకు రూపం లేదు అంటే నీ రూపాన్ని మేం చూడలేము అని అర్థము. చూడడానికి తగిన రూపం లేదు. చూసేందుకు వీలుగా ఉండదా రూపం అని అర్థము. అయితే దాన్నట్లా అర్థం చేసుకోకుండా, నీకు రూపం లేదంటే నువ్వే లేవని అనుకుంటారో ఏమో అని, అసలు నీ స్వరూపం అంటే ఏంటి అని దాని గురించిన జ్ఞానాన్ని కల్పించడం కోసము, నువ్వు ఆ రూపాన్ని నిరూపణం చేయడం నీ రూపమేమి అఖండ జ్ఞానము నీ రూపము. అఖండ చైతన్యం నీ రూపము. దాన్ని నిరూపణం చేయడం కోసమే ఇన్ని రూపాలు పుచ్చుకుంటావు కాబట్టి అవన్నీ అభిరూపాలు. ఇంకొక అర్థం చూద్దాము. ఇది మనకు బాగా తెలిసిన మనకు చాలా వాడుకలో ఉన్న అర్థము. అభిరూపం అంటే చాలా అందమైన రూపం అని అర్థము. చాలా ఉత్కృష్టమైన, అందమైన, ముద్దు కొలిపే రూపము. ముచ్చటగా ఉన్న సుందరమైన రూపం అని అర్థము. సుందరమైన అన్ని రూపాలన్నీ అభిరూపాలు. ఏ రూపం అభిరూపం గాకుండా ఉంటుంది. ప్రతి రూపము అందంగా ఉంటుంది. కాబట్టి నీ రూపాలన్నీ తవ రూపాణి, అభిరూపాణి చాలా అందమైన రూపాలు ఒక అర్థము. నీ రూపాలన్నీ నీ అరూపాన్ని నిరూపణం చేసే రూపాలు. అది రెండో అర్థము. నీ రూపాలన్నీ నువ్వు కావాలని పుచ్చుకున్న రూపాలు. ఎందుకంటే ఎవరెవరు ఏ రూపాల్లో నిన్ను చూడాలనుకుంటే ఆయా రూపాల్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంటావు. అది మూడో అర్థము. నాలుగోది సర్వాన్ని నీలో నిలుపుకొని ఉంటావు. కాబట్టి నీ రూపాలన్నీ అభిరూపాలు. నీలోనే ఉండే రూపాలు. అని ఇంత అందమైన విషయము ఎంత లోతుగా చెప్పారో, కర్తముల వారు ఎంత అందంగా చెప్పారో. ఇవాళ ఎంతో కొంత చెప్తున్నాను గానీ ప్రాబబ్లీ మళ్ళీ నాకు తృప్తి కలగకపోతే మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటానో ఏమో!
తాని ఏవ తే రూపాణి భగవంతవ యాని యాని చ రోచన్తే స్వజనానాం అరూపిణః. త్వాం సూరిభిః తత్వ బుభుత్సయా అద్ధా సదా అభివాద అర్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశో అవబోధ వీర్య శ్రియా పూర్తం అహం ప్రపద్యే. స్వామి, సూరిభిః జ్ఞానుల చేత తత్వ బుభుత్సయా తత్వాన్ని తెలుసుకోవాలి అన్న ఇచ్ఛతో ఎవరుంటారో అటువంటి శూరులు, జ్ఞానులు ఆద్ధ ఆహా ఏ పాదపీఠాన్ని చేరుతారో ఆ పాదపీఠము అర్హణము, అది తగి ఉన్నది. దానికి వాళ్ళు సదా అభివాదం చేస్తూ ఉంటారు, నమస్కారాలు చేస్తూ ఉంటారు అని దానికి జనరల్ అర్థము. జ్ఞానుల చేత తత్వజ్ఞానం గురించిన ఇచ్చ కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఇచ్చ కలిగిన జ్ఞానుల చేత సదా నమస్కారాలు పొందే అర్హమైన, శ్రేష్టమైన పాదపీఠం కలిగిన వాడివి. అంటే కాలు పెట్టుకోవడానికి ఉన్న ఏదో స్టూల్ లాంటిది అని చెప్పుకోవడానికి వీల్లేదిక్కడ. పాదం అంటే పదం నుంచొచ్చినది పాదము. పదం అంటే వాక్కు. ఇక్కడ గూడా ఒక చోట మళ్ళీ యత్ పదం, ఏ పదాన్ని వారి వారి ఏకాంతాల్లో యతులు చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అని పదమని చెప్పారు. పదం అంటే వాక్కు. ఏ వాక్కు, ఏ బ్రహ్మజ్ఞానము కేవలమైన తత్వాన్ని చెప్తుందో దాన్ని తమ తమ హృదయాల్లో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, జ్ఞాన సాధన చేసుకుంటున్న వాళ్ళు అని అర్థము. ఈ పదానికి సంబంధించింది పాదము. పాదము అంటే ఉపదేశము. పదం అంటే వాక్కు మాట. పాదం అంటే ఉపదేశము. ఆ ఉపదేశం చేసే పీఠము, స్థానము, ఉపదేశ స్థానము, గురుస్థానము. అది మహా అర్హణము. గొప్ప శ్రేష్టమైన స్థితిలో ఉంటుంది. ఆ పాదం దగ్గరికి వెళ్ళి ఏ ఆత్మజ్ఞానం గురించిన గుర్తులు చెప్పే ఉపదేశమున్నదో దాన్ని సదా వీళ్ళు, ఈ శూరులు, ఎందుకంటే తత్వ బుభుత్స కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానాన్ని పుచ్చుకోవాలన్న ఇచ్చ కలిగిన వాళ్ళు సదా అభివాదం చేస్తుంటారు. వాదనం చేస్తూ ఉండడం అంటే మాట్లాడుతూ ఉండడము. వాళ్ళు ఎల్లప్పుడూ ఆ పాదం గురించి, ఆ పాదము ఏ పదము భగవంతుడిని తెలుపుతుందో దానికి సంబంధించిన విషయాన్ని ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారో అని దానికి అర్థము. తత్వబుభుత్సయా సూరిభిః ఆద్ధా యత్ అర్హణ పాదపీఠం సదా అభివాదం. అటువంటి తత్వము ఐశ్వర్య వైరాగ్య యశో అవబోధ వీర్య శ్రియా పూర్తం. ఐశ్వర్యము, వైరాగ్యము, యశస్సు, అవబోధ జ్ఞానము, వీర్యము, శ్రియ. మళ్ళీ శ్రియ అంటే కూడా ఐశ్వర్యమే గదా అని అనిపిస్తుంది. వీటితో పూర్తము నిండి ఉన్న త్వాం నిన్ను, అహం నేను, ప్రపద్యే నీ దగ్గరికొచ్చాను. ప్రపత్తి అంటే పద్ అంటే మళ్ళీ పద్ అన్న మళ్ళీ పాదం అని అర్థం. పదం దగ్గరికి రావడం, వెళ్ళడం అని అర్థము. ఇక్కడ ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్య శ్రియాపూర్తం అన్నప్పుడు ఐశ్వర్యము ముందు దైవీ గుణాలు, సువాసనలన్నీ పెంచుకుంటూ ఉంటే ఆ సంపద కలుగుతుంది. దైవాసుర విభాగ యోగంలో చెప్పిన సంపద, దైవీ సంపద. అది ఐశ్వర్యము. స్వాధ్యాయము, జ్ఞానము, దానము, తపస్సు, బ్రహ్మచర్యము, సత్యము, శౌచము, అభయము, అక్రోధము,
అని చాలా చెప్పారు గురువుగారు. భగవద్గీతలో మనకు దైవాసుర సంపద్విభాగ యోగం అన్న అధ్యాయంలో. ఆ ఐశ్వర్యము ఎవరికుంటుందో, ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ ఎవరిలో ఉన్నాయో, స్వాధ్యాయం దగ్గర నుంచి తపస్సు, శౌచము, అభయము ఇటువంటివన్నీ ఎవరెవరిలో ఉన్నాయో, అటువంటి వాళ్లకు వైరాగ్యం కలుగుతుంది. ప్రాకృతమైన విషయాల పట్ల రాగముండదు. ఆ వైరాగ్యం కలిగితే అప్పుడు వాడి మనస్సు యశస్సు అంటే వ్యాప్తి అని అర్థము. వ్యాపిస్తూ ఉంటుంది. అంతటా తనను చూసుకోగలడు. అన్నీ తనలాగా సమంగా చూడగలడు. ఆ రకంగా వాడి మనస్సు విశాలమవుతూ ఉంటే అది యశస్సు. ఆ విధంగా చిత్తము వ్యాపిస్తూ ఉంటే అందులో అవబోధ జ్ఞానం కలుగుతుంటుంది. ఆ జ్ఞానంతో వాడేం చేస్తాడు? పరాక్రమిస్తాడు. త్రివిక్రముడై 3 లోకాలు కూడా వాడిలో కలుపుకునేంత విశాలమైపోతాడు వాడు. ఆత్మగా వ్యాపిస్తూ వెళ్ళిపోతాడు. అది త్రివిక్రమం. మనము వామనావతారంలో చెప్పుకుందాము. ఆ రకంగా చేస్తే వాడికి చివరికి కలిగేదేమి? ఆ స్త్రీ కలుగుతుంది బ్రాహ్మి. ఆత్మజ్ఞానంతో వాడు పూర్తము నిండిపోతాడు. దాంతో ఇంక పూర్తయితుంది. ఆ సైకిల్ సైకిల్ ఎందుకుంటుంది? సైకిల్ కట్ అయిపోయి ప్రస్థానం పూర్తయితుంది. ఆ విధంగా ప్రస్థానం పూర్తి అయిన పూర్తికి కావలసినందుకు కావలసిన జ్ఞానాన్ని ఉపదేశం చేయగలిగిన పాదపీఠమేమున్నదో దాని గురించి సదా సూరులు అభివాదం చేసుకుంటూ ఉండే నిన్ను నేను చేరాను అని చెప్తున్నారు. ఇది చాలా ప్యాక్డ్ పద్యాలివన్నీ. చాలా అన్‌ప్యాక్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని పట్టుకొని. త్వాం సూరిభిః తత్వబుభుత్సయా అద్ధా సదా అభివాద అర్హణ పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశో అవబోధ వీర్యశ్రియా పూర్తం అహం ప్రపద్యే. ఇవి స్టెప్స్ మనకి సాధకులకు, మనకు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు ఇవి స్టెప్స్. ముందు మన భగవంతుడు చెప్పిన విధంగా ఈ ఐశ్వర్యాన్ని, ఈ సంపదను ఇటువైపు భగవద్గీతలో చూస్తేనేమో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్పిన దైవీ సంపద. అటువైపు వివేక చూడామణిలో చూస్తే లేదా మనము మన బృహదారణ్యకోపనిషత్తులో చూస్తే సాధనా సంపద అని ఉంటుంది. సాధనా సంపత్. ఆ సాధనా సంపత్తి. అది మన ఐశ్వర్యము. మా ఐశ్వర్యం అంటే ఇల్లు, వాకిళ్ళు, కార్లు, ఏరోప్లేన్‌లు గాదు. ఐశ్వర్యం అంటే అది ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము, ఆ సంపద, సాధనా సంపత్తి, దైవీ సంపత్తి ఉన్నదంటే వాడికి వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఉన్నదంటే సంకుచితంగా ఆలోచించడము, కూడబెట్టుకోవడం, ఎలకలాగా కలుగులో తెచ్చి ఇంట్లో పడేసుకోవడం అవన్నీ ఉండవు. వ్యాపిస్తాడు వాడు యశస్సుంటుంది. ఆ యశస్సు కలిగినప్పుడు మనసు వ్యాపిస్తుంటది. మనసు సంకుచితంగా ఉంటే దాని జ్ఞానం పట్టుబడదు. మనసు చిత్తము విశాలమవుతుంటే అందులో జ్ఞానం కలుగుతూ ఉంటుంది అవబోధ. దాంతో వాడసలు అది ఇదని గాదు మొత్తం ముల్లోకాలు వాళ్ళలో కలిపేసుకోగలడు. దాంతో వాడికి పరమాశ్రయము శ్రీ కలుగుతుంది. దాంతో ఆ ప్రస్థానం పూర్తవుతుంది. ఇవి మన స్టెప్స్. ఇప్పుడు అటువంటి నీ దగ్గరికి ఆ ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాను గాబట్టి, నీ దగ్గరికొచ్చాను. నీ దగ్గరే అంతమవుతుంది. నీ దగ్గరే మొదలై నీ దగ్గరే అంతమవుతుందని చెప్తున్నాడు కొడుక్కు మన కర్దమ ప్రజాపతి. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిన్ త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. నీ దగ్గరే మొదలై నీ దగ్గరే అంతమవుతుంటుంది. నీ దగ్గరే మొదలై నీ దగ్గరే పూర్తమవుతుంటుంది. పూర్ణమదః పూర్ణమిదమని ఇక్కడే మొదలై ఇక్కడే పూర్తవుతూ ఉన్నది నా ప్రస్థానము. ఆ ప్రస్థానము ఇక్కడ సాధనా ప్రస్థానం చెప్పాను కదా! ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్య శ్రియాపూర్తమని. ఇప్పుడు లౌకికంగా, బ్రహ్మాండ పరంగా, సృష్టి పరంగా చెప్తాను. నాకర్థమయింది నేను చెప్తాను. ఇంకిక్కడి నుంచి ముందుకు వెళ్తాను అని కపిలుణ్ణి గురువుగా వరించి కర్దముడు చెప్తున్నాడు. పరం. పరం అన్న తత్వం ఉంటుంది. నిర్గుణ నిరాకార తత్వము.
అది ప్రధానమవుతుంది. ఇంక అందులో నుంచే అన్నీ బయటికొస్తూ ఉంటాయి. తనంత శక్తిగా మొదలవుతుంది. ఇందులో నుంచి విరాట్ పురుషుడొస్తాడు. విరాట్ పురుషుడి నుంచి మహత్ బయటికొస్తుంది. ఈ మహత్ వచ్చిన తర్వాత అందులో కాలము కూడా ఆ పరమపురుషుడు విరాట్ పురుషుడి నుంచి మొదలవుతుంది. పరమపురుషుడు మళ్ళీ కాలస్వరూపంగా కూడా బయలుదేరుతాడు. అక్కడి నుంచి కవి అనాదిగా ఉన్న ఆ తత్వము ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్న అహంకారంగా మారుతుంది. ఆ అహంకారము మళ్ళీ త్రివృతమవుతుంది. సాత్వికాహంకారం, రాజసికాహంకారం, తామసికాహంకారం అని. ఇక్కడి నుంచి లోకపాలన అంతా మొదలవుతుంది. లోకాలు, లోకస్తులు, లోకేశులు వాటిని పాలించడము అన్న లక్షణాలన్నీ సూక్ష్మ స్థూల భూతాలన్నీ ఉంటాయి. ఈ విధంగా ఆత్మానుభూత్యా ఆ ఆత్మ అనుభవిస్తూ ఉంటే, అది చూస్తూ ఉంటే ఆత్మ అంటేనే దానికి వ్యుత్పత్తి. ఆదత్తే ఇతి ఆత్మ అని. అత్తి ఇతి ఆత్మ అని అది పుచ్చుకుంటుంది, అనుభవిస్తుంది, గ్రహిస్తుంది అని దానికర్థము. దానివల్ల దాన్ని అనుసరించి ప్రపంచం వస్తూ ఉంటుంది. ప్రపంచం మళ్ళీ ఐదైదులుగా ఉన్న విషయాలన్నీ ఉంటాయి. పంచ సూక్ష్మ భూతాలు లేదా పంచభూతాలనుకుందాం. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అని 5 రకాలుగా పంచలుంటాయి. వీటితో తయారయిందే ప్రపంచము. ఈ మిక్స్చర్ తోటి ఇప్పుడు మనం చెప్పుకున్న 5 రకాల ఐదైదులుగా ఉన్న తత్వాల మిక్స్చర్ తోటి తయారైంది ప్రపంచం. ఇప్పుడు ఆ రకంగా తయారైన ప్రపంచాన్ని స్వచ్ఛంద శక్తితో నడిపిస్తూ, పాలిస్తూ ఉన్న తత్వం ఒకటున్నది. స్వచ్ఛందం, స్వేచ్ఛగా తన ఇచ్చ వచ్చినట్టు ఇచ్ఛాశక్తిగా ఉండి దీన్ని నడిపిస్తూ సంకల్పం చేతనే సంకల్పమాత్రంగానే ప్రపంచాన్ని మొత్తాన్ని ఆత్మ అయి అనుభవిస్తూ ఉన్న తత్వమున్నది. అటువంటి తత్వము ఆ కపిలము దాన్ని చేరుతున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. మన కర్దమ ప్రజాపతి. పరం ప్రధానం పురుషం మహాంతం కాలం కవిం త్రివృతం లోకపాలం ఆత్మానుభూత్యా అనుగత ప్రపంచం స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే. ఆస్మ అభిపృచ్ఛే అద్య పతిం ప్రజానాం త్వయా అవతీర్ణ ऋणे ఉత ఆప్తకామః పరివ్రజత్ పదవీం ఆస్థితః అహం చరిష్యే త్వాం హృది యుञ्जन्विशोकः. త్వయా అవతీర్ణ ऋणे నువ్వు అవతరించడం వల్ల, నువ్వు నాకు కలగడం వల్ల నా రుణాలన్నీ కూడా నేను తీర్చేసుకున్నాను. నా రుణాలు కూడా అవతీర్ణమైపోయినాయి. నువ్వు నాకు కలగడం వల్ల నా రుణాలన్నీ దింపేసుకున్నాను. నా భారాలు దించుకున్నానని చెప్తున్నాడాయన. పుత్రుడు కలిగితే చాలు మనం అన్ని రకాల రుణాలు తీర్చేసుకోవచ్చు అంటే ఎందుకు? జ్ఞానం కలిగితే ఇంకా రుణాలుండవు, బంధాలుండవు. ఇంకేమీ లేవు నాకు. నాకు ఈ జ్ఞానం కలిగేసరికి ఇంక ఏ రుణాలు లేవు, ఏ బంధాలు లేవు. అన్నీ తీర్చేసుకున్నాను, అన్ని భారాలు దింపేసుకున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆప్తకామః నా కోరికలన్నీ సాధించేసుకున్నాను. కొత్తగా నాకే కామము లేదు. ఇంతకుముందు ఆయన భార్యతో సహా కలిసి అంతగా గృహస్థాశ్రమంలో చరించినా కూడా ఆయన మహాయోగి అనే చెప్తూ వచ్చారు వ్యాస మహర్షి. అప్పుడు కూడా ఆయన యోగిగానే ఉన్నాడు, భోగిగా లేడు. ఇప్పుడు అసలు ఆ గృహస్థాశ్రమంలో ఉండాలన్న కామం కూడా ఆయనకి లేదు. ఆప్త కాముడినయ్యాను, ఇంకేమీ లేవు నాకు. అందుకని నేను
పరివ్రజత్ పదవీం ఆస్థితః. పరివ్రాజక పదవిని ఆశ్రయించిన వాణ్ణై, నేను పరివ్రాజకుడుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. విశోకః, ఏ శోకమోహాలు లేకుండా ఉన్న హృదయంతో, నా హృదయంలో ఏ శోకాలు లేవు, మోహాలు లేవింకా. అటువంటి విశోకమైన, అశోకమైన నా హృదయంలో త్వాం నిన్ను యుంజన్ ఉంచుకుని, నిలుపుకుని, చరిష్యే నేను ఆ మార్గంలో చరిస్తాను. ఆ మార్గాన్ని ఆచరిస్తాను. అందుకోసం నీ దగ్గరికొచ్చాను. నీ దగ్గరికొచ్చాను ప్రపద్యే, ప్రపద్యే అని చెప్తున్నాను. నీ దగ్గరికొచ్చాను, నీ దగ్గరికొచ్చానని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ దగ్గరికొచ్చాను ఎందుకంటే నిన్ను అనుమతి అడుగుతున్నాను. అద్య ఇప్పుడు ప్రజానాం పతిం, ప్రజాపతివైన నిన్ను అభిపృచ్ఛే అస్మా, వెళ్ళి వస్తాను, అనుజ్ఞ ఇవ్వు అని అడుగుతున్నాను. నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. దానికి అనుమతినివ్వు అని అడగడానికొచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కూతుర్లను కన్నాడు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు అనుజ్ఞ ఇచ్చి పంపించాడు. ఆ విధంగా కూతుర్ల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత భార్య దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు ఇంక ఈ రుణంలో నుంచి నిన్ను విముక్తుడిని చేస్తున్నాను. ఇంక ఏ డ్యూటీస్ లేవు నీకు వెళ్ళు అని ఆయన కూడా ఆశీర్వచనం చేశాడు. ఇంక ఇప్పుడు భగవంతుడి దగ్గర కూడా ఆయన అనుమతి తీసుకుంటున్నాడు. అందుకని అద్య ప్రజానాం పతిం అభిపృచ్ఛే ఆస్మా, అడుగుతున్నాను వెళ్ళి వస్తాను అని చెప్తున్నాడు. ఆస్మా అభిపృచ్ఛే అద్య పతిం ప్రజానాం త్వయా అవతీర్ణ ऋणे ఉత ఆప్తకామః పరివ్రజత్ పదవీం ఆస్థితః అహం చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః అని ఆయన చెప్పగా, అప్పుడు భగవంతుడు ఇక్కడి నుంచి మన కర్దముడికి ఏమి చెప్తారంటే మళ్ళీ ఆయన అనుమతినిస్తారు. తర్వాత ఏం చెయ్యాలని చెప్తారు. కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేస్తారు, ఉపదేశం చేస్తారు. ఇవి మళ్ళీ మనం వచ్చే వారం వచ్చి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.